భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సభకొచ్చే ప్రజలకు లోటు లేకుండా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ తరపున అన్ని బ్యాకప్ చర్యలు చేపట్టామంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టానికి దాదాపు 30 నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే వచ్చే వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చూస్తుంది. వీటన్నిటికీ సంబంధించి 30 నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే దాదాపు 30 నియోజకవర్గాల నుంచి పబ్లిక్ వస్తారని అంచనా ఉందో వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? ప్రధానమంత్రి గారు చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైనా బస్సులు కానీ లేకపోతే భోజన సదుపాయాలు కానీ మేమందరం కూడా ఎయిర్పోర్ట్ చూడటానికి రావాలండి, ఇంత పెద్ద ఎత్తున రావాలి, మా గ్రామాల నుంచి వస్తాము అని చెప్పారు. దానికి తగ్గట్టుగా మనం కూడా ఏర్పాట్లు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది మెయిన్ ఉద్దేశం. అదే అలాగే విద్యుత్ శాఖ కూడా కీలక పాత్ర విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టంలో వాటికి సంబంధించి ఎలాంటి సమీక్ష చేశారు, అలాగే ఎలాంటి ఆదేశాలు అది జారీ చేశారు? మొత్తం బ్యాకప్ పెట్టేసి అంతా కూడా విద్యుత్ సంబంధించి అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు వేసాము, అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి ఏమాత్రం కూడా చిన్న సమస్య లేకుండా ఉండటం కోసం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యుత్ అధికారులు ఈపీడీఎస్ఎల్ ఎండీ గారు కానీ సిఎండీ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న సంఘటనలు కూడా ఏమీ జరగకుండా ఉండాలనే దానికోసం మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ పవర్కి సంబంధించి కానీ ఎక్కడన్నా బ్యాకప్ జనరేటర్స్ పెడుతున్నాం, వాటికి కూడా ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా అసౌకర్యం కలగకూడదు, ఎక్కడ కూడా యాక్షన్ జరగకూడదు అనే ఉద్దేశంతో దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే 30 నియోజకవర్గాలు పర్యవేక్షిస్తున్నారు కదా, పబ్లిక్ లో స్పందన ఎలా ఉంది ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం? గడిచిన 2-3 రోజుల నుంచి నేను కానీ పెద్దల నారాయణ గారు కానీ గడిచిన 4-5 రోజుల నుంచి చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది ఏంటని తిరుగుతుంటే చాలా జనం చాలా హ్యాపీగా ఉన్నారు. మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ పెడితే ఈ అట్మాస్ఫియర్ అనేది దేశ ప్రజలందరికీ తెలిసింది. ఇక్కడ ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనం ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మీరు చూశారు, గూగుల్ వస్తుంది, రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది, చాలా మంది పెద్ద ఎత్తున వచ్చేసి ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఆయన ఒకటే చెబుతుండేవాడు, అన్ని ప్రాంతాలు సమన్వయంగా అభివృద్ధి చెందాలి. మన క్యాపిటల్ అమరావతి రీజన్లో క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా మెట్రో స్టేషన్ తీసుకురావాలని, అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలనేది ఒక మంచి ఉద్దేశంతో వెళ్తాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ కానీ, సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ స్టోరేజ్లు కానీ ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అట్లానే చిత్తూరు, నాయుడుపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2014లో మన డివిజన్ అయిపోయిన తర్వాత వేసిన పునాది ఇవాళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి అనమాట. ఇట్లా 1 కాదు 2 కాదు, ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి విభజించబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించడమే కాకుండా ఎలక్షన్ అప్పుడు చేసిన హామీలతో పాటు డెవలప్మెంట్తో పాటు ఈ రాష్ట్ర యువత ఎక్కడికెక్కడో పోయి ఉద్యోగాల అవకాశాల కోసం తిరగకూడదు, మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటారు. ఇది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.